శ్రీశైలేశదయా పాత్రం శ్రీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజా మాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మవ్యామోహతస్తదితరాని తృణాయ మీనే అస్మద్గురోర్భగవతోశ్చ దయైకసిన్ధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిः సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్పతంజలియుగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరశ్చ మహదాహ్వయభట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రిరేణుపరకాల యతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోऽస్మి నిత్యం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణః శృణువన్ రామకథానాదం కోనయాతి పరాం గతిం. యః పిబన్ సతతం రామచరితామృతసాగరం అతృప్తస్థం మునిం వందే ప్రాచేతసమకల్మషం. గోష్పదీకృతవారాసిం అశతీకృతరాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే నీలాత్మజం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. శ్రీరఘునందన పరబ్రహ్మణే నమః. కన్యాభరణి సంజాతం వాసూలకులభూషణం శ్రీరంగార్య గురోః పుత్రం శఠగోపమహం భజే. అస్మత్ గురుభ్యో నమః. భగవత్ బంధువులారా, అస్మద్ గురుభ్యో నమః. నిన్న మధిత అమృతసేనాభం అరజో ప్రముత్తమం సపుష్పమపగర్షంతం విముక్తం సత్వమంగళే అనే శ్లోకాన్ని అనుసంధానం చేసుకున్నాం. ఈ శ్లోకంలో సపుష్పమని సలీలమని రెండు భాగాలు చెప్పుకున్నాం. విలాసంగా లాక్కుంటున్నాడు అని, పుష్పహారాలతో ఉన్నటువంటి దాన్ని లాక్కుంటున్నాడు అని. రావణాసురుడు తెల్లని స్వచ్ఛమైన బాగా ఉతికిన చక్కని వస్త్రాన్ని ధరించాడు. అది చురుకుతున్నటువంటి పాల నురుగు వంటి రంగు కలది, అంటే స్వచ్ఛమైనది, తెల్లనిది. అరజ దుమ్ము లేనిది, అంటే ఉతికినది, ఉత్తమ వస్త్రం. ఇది అంగదే చట్టం. అలా జారుతూ జారుతూ పై వస్త్రం జారుతూ అంగదమునందు, అంటే భుజాభరణమునందు ఆసక్తమై ఉన్నది. తగులుకొని ఉన్నటువంటి దాన్ని పుష్పహారాలు కూడా ఉన్నాయి కాబట్టి పుష్పహారాలతో కూడుకు ఉన్నటువంటి ఆ వస్త్రాన్ని మళ్ళీ తీసుకొని యథాస్థానంలో ఉంచుకుంటున్నాడు కనుక ఇక్కడ ప్రత్యేకించి వస్త్రాన్ని కూడా వస్త్రం సవరించుకో అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. చెప్పవలసిన అవసరం ఏంటి? అలా అనుకుంటే చాలా చాలా చెప్పాలి కదా. ఆభరణాలు సవరించుకున్నాడు, ఇంకేదో సవరించుకున్నాడో చెప్పాలి కదా. అలా కాకుండా కేవలం వస్త్రాన్ని మాత్రమే గౌరవించుకున్నాడని ఎందుకు చెప్తున్నారు అనేటువంటి ఒక ప్రశ్న వచ్చినప్పుడు, వస్త్రము ఉంటే శరీరం అని చెప్పుకున్నాం, పుష్పములు ఉంటే ఆశ అని చెప్పుకున్నాం, అంగదము అంటే అంగం దదాతి, అవయవాన్ని ఇచ్చేది, శరీరాన్ని ఇచ్చేది. శరీరాన్ని ఇచ్చేటువంటిది కర్మ. ఈ కర్మ ఎప్పుడూ సపుష్పమే, అంటే ఆశతో కూడుకున్నదే. ఆశ ఉంటే కదా కర్మ చేసేది. మనకు కోరికే లేకుంటే కర్మ ఎందుకు చేస్తాం? ఆకలి లేదనుకోండి, అన్నం తినాలనుకుంటామా? అన్నం తినాలి అని అనుకోకుంటే ఎందుకు వండుకుంటాం? జ్ఞానము కావాలి, ఇచ్ఛ కావాలి, తర్వాత కృతి అంటాం, తర్వాత ప్రయత్నం. ఇది ఒక పని ఏర్పడాలంటే ఇవన్నీ తెలియాలి. మొదలు ఆ విషయం తెలియాలి.
తెలిసిన దాని మీద కోరిక కలగాలి, దాని తర్వాత కృతిలోకి సిద్ధం కావాలి, తర్వాత ప్రయత్నం చేస్తాం, అప్పుడు కార్యం సిద్ధిస్తుంది. అందువల్ల శరీరం అంతా కర్మాయుక్తమే. అంటే ఆశాయత్నం, అభిలాషాయత్నం, ఇచ్ఛాధీనం శరీరం, ఇచ్ఛాధీనం కర్మ, కర్మాధీనం శరీరం. ఈ సూక్ష్మ అంశాన్ని చెప్పడానికి సపుష్పం ఉపకర్షంతం, విముక్తం సక్తం అంగదే అని అంగదే సక్తం, శరీరం అపకర్షంతం, విముక్తం దాన్ని విడిపించి, అంగదే సక్తం విముక్తం, అంగదమునందు అక్కడ దాన్ని విడిపించాడు. ఎలా సపుష్పం పూలహారంతో వస్త్రాన్ని లాగాడు, విధానంలో ఉంచాడు. ఆచరణతో కర్మలు చేస్తున్నాడు, కర్మలకు శరీరం వస్తున్నాడు. ఈ శరీరాన్ని అటు ఇటు లాగుతున్నాడు. అంటే ఒకసారి ఈ శరీరం, ఒకసారి ఆ శరీరం, ఇంకోసారి ఇంకో శరీరం, ఇలా వాసాంశ జీర్ణాలు యథా విహాయ నవాడు బ్రహ్మాదిన్నారు ఒకరాని అని రకరకాల శరీరాలను లాక్కొస్తున్నాడు, మళ్ళీ తీసుకుపోతున్నాడు, మళ్ళీ పెడుతున్నాడు అనేటువంటి అర్థాన్ని అందులో మనకు వివరించారు. ఈ రీతిలో మనకు రావణాసురుని వైభవాన్ని చెప్తున్నాడు. తం పత విడక్రియలీన పట్టపుషపరచతావృత సయోపసంక్రాంత విజ్ఞాతం ఉపచక్రమే. అలా వచ్చినటువంటి రావణాసురుణ్ణి హనుమంతుడు చూచాడు. దిగ్భం ద్వారదీశ అనుప్రాప్తం తదృష్టి పవనాశయ అని చెప్తున్నాడు. ద్వారదీశానికి వచ్చాడు అంటే అశోకవన ద్వారానికి వచ్చినటువంటి మహానుభావుడే రావణాసురుణ్ణి హనుమంతుడు చూచాడు అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఎలా చూశాడు? హనుమంతుడు రావణాసురుణ్ణి చూస్తే మరి రావణాసురుడు హనుమంతుడిని చూడలేదా అనే ప్రశ్న ఆవిర్భవిస్తుంది. అలాంటి శంక మనకు కలగకుండా ముందే వారికి చెప్తున్నాడు. తమ పట్ల విటకేడిన దట్టముగా ఆకులు ఉన్నటువంటి కొమ్మలలో దాగి ఉన్నాడు. హనుమంతుడు చులుసుకా వృక్షపు కొమ్మలలో దాగి ఉన్నాడు. ఆ కొమ్మలు కూడా దట్టముగా ఆకులున్నాయి, గుబురు గుబురుగా ఆకులున్నాయి. ఆ కొమ్మల మధ్యన ఆకుల మధ్యన లీన దాక్కు అంటే కనబడడు, తల ఎక్కి చూసినా కనబడడు. కదలిక వస్తే ఏదో ఉంది అని అనుమానం వచ్చి కొంచెం పరీక్షగా పరిశీలనగా చూస్తే తప్ప కనపడదు. పరిశీలనగా ఎందుకు చూస్తాడో అవసరానికి అనుమానం వస్తే కదా. అనుమానం రావాలంటే ఏదైనా కదలిక కావాలి కదా, అలజడి చేయాలి కదా. అలజడి చేయడు, తాను అనుకున్నప్పుడు మాత్రమే బయటకు వస్తాడు. అప్పటిదాకా వారికి కనపడడు. అలాంటి హనుమంతుడు పట్ల విటపై లీన రెండు మాట చెప్తున్నాడు. ఆకులతో కూడి ఉన్న కొమ్మల యందు దాగునవాడై పత్ర పుష్ప శతావృత, ఎన్నో ఆకులు, ఎన్నో పుష్పాలు, వాటితో ఆవృత ఆవరించబడ్డాడు. అతని చుట్టూ ఆకులే ఉన్నాయి, అతని చుట్టూ పుష్పాలే ఉన్నాయి. పుష్పాల మధ్యన ఆకుల మధ్యన ఆవరించబడి ఉన్నాడు. అలాంటి వాడు సమీపసంక్రాంతం విజ్ఞాలకు చక్రమే. సమీపం అంటే దగ్గరికి సంక్రాంతి వస్తున్నటువంటి వాడిని, సీతమ్మ దగ్గరికి వస్తున్నటువంటి వాడిని, పోలి తాడి దగ్గరికి వస్తున్నటువంటి వాడిని రావణాసురుణ్ణి విజ్ఞాత ఉపచక్రమే తెలుసుకునే ప్రయత్నం చేశాడు. తెలుసుకునే ప్రయత్నం అంటే ఇతను అతనైనా ఇదివరకు తాను చూసిన వాడే కాబట్టి తాను చూసిన దాన్ని గుర్తు చేసుకొని ఆ లక్షణాలు చిన్న గుర్తు చేసుకొని వాడు వీడు స్వయమాత్మ అంటానే అతనే ఇతను అనేటువంటి దాన్ని ఇతను ప్రత్యేక విజ్ఞ అంటాను దాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నాడు. అవేక్షమానస్తుతగా బదర్శకమంజర రూపయౌవన సంపన్న రావణస్య వర స్త్రియ. రావణాసురుణ్ణి చూచాడు,
అలాగే చూస్తూ అవేక్షమాన అదే రీతిలో చూస్తూ ఆ కపికుంజరుడు కపిశ్రేష్ఠుడు వానరశ్రేష్ఠుడు రూపయవ్వన సంపన్న రావణస్య వర స్త్రీయ ఒక రావణాసురునే కాదు, రావణాసును అనుసరించి వస్తున్నారే స్త్రీలు, ఉత్తమ స్త్రీలు. మళ్ళీ చెప్పుకున్నాం అంగానాశ సమాత్రుడు అంటారు చెప్పుకున్నాం కదా. ఎలా ఉన్నారు వారంతా అంటే రూపయవ్వన సంపన్న, అందరూ రూపవతులే, అందరూ యవ్వనవతులే. కురూపులు ఎవరు లేరు, వృద్ధులు ఎవరు లేరు, అంతా నవయవ్వనంతో ఉన్నారు. తొణికిసలాడుతున్న యవ్వన మదంతో ఉన్నారు. ఒక యవ్వనమే కాదు, అందము కూడా ఉంది, సౌందర్యం కూడా ఉంది. సౌందర్యంతో యవ్వనంతో ప్రకాశిస్తున్నటువంటి స్త్రీలను ఎవరు స్త్రీలు? రావణస్య స్త్రీయ, రావణాసురుని యొక్క ఉత్తమ స్త్రీలు. అతని వెంట వస్తున్న వారిని కూడా చూచాడు. రావణాసురుణ్ణి చూచాడు, అతని వెంట వస్తున్నటువంటి స్త్రీలను చూచాడు. ఇక్కడ మరో చమత్కారం. రావణాసురుడు వస్త్రాన్ని లాక్కొని యథాస్థానంలో పెట్టాడు అంటే శరీరాన్ని అన్నాం, అంగడం ఉంటే కర్మ అన్నాం, పుష్పములు ఉంటే ఆశలు అన్నాం, ఫలములు అన్నాం. ఇక మనస్సును, జీవుణ్ణి, సంసారంలో ఉండేటువంటి జీవుణ్ణి, వాడి యొక్క మనస్సును, మనస్సు యొక్క ప్రవృత్తులను, నివృత్తులను, ఇలాంటి వాటినన్నింటినీ గమనించటానికి ఆచార్యుల వారు వస్తారు. వచ్చి ఆచార్యులు మన మనస్సుకు కనపడరు, మన మనస్సును గమనిస్తుంటారు. అలాగే జీవులకు కూడా కనపడరు, అంటే జీవుణ్ణి గమనిస్తుంటారు. ఇదేమేనండి, ఎవరికి కనపడకుండా ఎక్కడుంటారు? చాలా విస్పష్టంగా చెప్పారు. పత్ర విటపేలీన అని, ఆకులతో కూడుకున్న కొమ్మలలో దాగి ఉన్నాడే. పక్క పుష్పశతావృత, వేల వేల ఆకులతో వేల వేల పుష్పాలతో ఆవరించబడి ఉన్నాడే. ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి పరమతత్వాన్ని చెప్పేటువంటి అంశం. విడవములు అంటే శాఖలు, పక్క విడవములు ఆకులతో కూడుకున్నటువంటి శాఖలు. హనుమంతుడి చుట్టు మీద ఉన్నాడు. ఇంత చక్కని మాట అంటే, ద్వా సుపర్ణ సవిజాసాయం సమానం వృక్షం పర్యశ్వజాతి. ఒకే వృక్షాన్ని ఈ రెండు పక్షులు ఆచీనమై ఉంటాయి, ఆశ్రయించి ఉంటాయి. సుపర్ణ సవిజ కక్కాయం కలిసే ఉంటాయి, చక్కటి రెక్కలుంటాయి. మిత్రులు ఇద్దరు సమానం వృక్షం పర్యశ్వజాతి, ఒకే వృక్షాన్ని అంటు పెట్టుకొని ఉంటాయి అని చెప్పుకున్నాం. ఇక్కడ వృక్షం అంటే ఏంటి అంటే ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రావురవ్యయం అని, సంసారమహేరుహస్య బీజాయ అని. వృక్షము అంటే సంసారం, ప్రపంచం. బ్రహ్మాండమునకు వృక్షమని పేరు. వృక్షం అంటే సంసారం అయితే, ప్రపంచమైతే, బ్రహ్మాండమైతే. మరి పత్రం ఏమిటండి? అక్కడే చెప్పాడు చందాంశేష పరదాని. వేదములు దాని కాకులు. ఎంత బాగా చెప్పాడు వాళ్ళని చూడండి. పత్ర విటపే లీన, ఆకులతో కూడుకున్న శాఖలలో దాగి ఉన్నాడు. ఆచార్యులు ఎక్కడ ఉంటారు? వేదములలో ఉంటారు. వేదాలు ఎక్కడ ఉంటారు? వేద శాఖలలో ఉంటారు. మనకు మాధ్యంజన శాఖ, కాంబ శాఖ, ఇలా రకరకాల శాఖలు ఉన్నాయి. ఏకద్వైవి సహస్రవర్మా సామవేద. అధర్వణ వేదంలో 100 శాఖలు, సమవేదంలో 1000 శాఖలు. ఇలా ఋగ్వేదం, ఇలా యజుర్వేదం, అనేక శాఖలు ఉంటాయి. పత్రం అంటే వేదములు,
విధములంటే శాఖములు అంటే వేద శాఖలు, అనంతమైనటువంటి వేద శాఖలలో దాగి ఉన్నాడు. ఆచార్యుడు ఎక్కడ దాగి ఉంటాడు? గురువు గారు అంటే వేదంలో ఉంటాడు. వేద ప్రతిపాద్యుడైన భగవాన్ వేదానికి తాను కూడా అందులోనే దాక్కుని ఉంటాడు. అందుకే పత్ర పుష్ప శతావృత మళ్ళీ చెప్పాడు. అనంతమైనటువంటి వేదములు, అనువాసములు, మంత్రములు, ఇవన్నీ పత్రములు. పుష్పములు అంటే యామిమాం పుష్పితాం వాక్యం ప్రవదంత ప్రస్తుత మనం చెప్పుకున్నట్టుగా పుష్పము అంటే అర్థము ఆశ, కోరిక, ఫలం, ప్రయోజనం. పత్ర పుష్ప ఫలైరుత వేద శాఖలు, వేదములు బోధించినటువంటి సకామ కర్మలయందు, అకామ కర్మలయందు తాను ఆవరించబడి ఉన్నాడు. సకామ కర్మ అతనికి ఎందుకండి అంటే బయటంతా ఉండేదే కదా, దాని లోపల తాను ఉన్నాడు. సంసారం అంతా, ప్రపంచమంతా కామ్య కర్మలతో నిండి ఉంది కదండి. జ్యోతిష్ఠోర్ణ శ్రద్ధకాము విజేత, పశుకామ పశుమాల చేత, ఇలా మనం చెప్పుకుంటాం. అది కూడా వేదమే, వేద మంత్రాలే, వేద శాఖలే. ప్రయోజనాలన్నీ పుష్పాలు, వేద శాఖలన్నీ పత్రాలు. పత్ర పుష్ప శతావృత అనేక వేద శాఖ ప్రతిపాదించినటువంటి రకరకాల కర్మలు అతన్ని ఆవరించి ఉన్నాయి. అంటే కిందికి రావాలంటే ఇవే కనపడుతున్నాయి. సామాన్య మానవులు ప్రవర్తించేటువంటి ప్రవర్తనకు కారణమైనటువంటి ఆశలు, కోరికలు, కామ్యములు. నాకు మంచి భార్య కావాలి, నాకు మంచి పిల్లలు కావాలి, నాకు మంచి ఇల్లు కావాలి, నాకు మంచి సంపద కావాలి, నాకు మంచి అధికారం కావాలి. ఇలా చెప్పుకుంటుపోతే గురువు గారు కనపడతానే. ఈ కోరికలలోనే గురువు గారు అంతర్లీనమై ఉంటారు. అలా దాగి ఉంటారు మహానుభావులు. అందుకోసం స్వామి ఇలా హనుమంతుడు వేద శాఖలలో దాగి ఉన్నాడు. వేద శాఖలు ప్రతిపాదించేటువంటి సామ్యక్రమలతోటి ఆవరించబడి ఉన్నాడు. అంటే ఆచార్యుడు వస్తే ఈ లోకంలో ఆయన కనపడడు. ఓహో పెద్ద ఆయన వచ్చాడా, గురువు గారా, బాగా తెలిసినవాడా, అయ్యా నాకు పెళ్లి కాలేదు, ఎలా పెళ్లి చెప్పండి, ఏం చేయాలి, నాకు పిల్లలు పుట్టడం లేదు, ఎలా పిల్లలు పుడతారో చెప్పండి, నాకు డబ్బు నిలవటం లేదు, ఎలా డబ్బు వస్తుందో చెప్పండి. ఇలా గురువు గారిని మన కోరికలు కట్టుకొస్తాడు, కట్టేస్తాడు. పాపమంట పెద్ద గురువు గారు కూడా సామాన్య జీవుల కామ్యక్రమాలలో మునిగిపోతారు. అతనికి ఏదో ఒకటి చెప్పాలి. మరి ఇది చెప్పకుండా ఎలా ఉంటాడు? అతనితో మరి ఏవో కొన్ని చేయించాలి, కొన్ని నమ్మకాలు కలిగించాలి. వేదమంటే నమ్మాలి, ఈ శాఖలంటే నమ్మాలి, నమ్మాలి, పురాణాలంటే నమ్మాలి, భగవంతుడంటే నమ్మాలి, అందులో ప్రవర్తించాలి. కాబట్టి వాడు కోరిన కొన్ని కోరికలకు చెప్పాలి, దాని పరిష్కారం కూడా చెప్పాలి. ఏం ఆచరించాలో, ఎలా ఆచరించాలో చెప్పాలి. దగ్గరుండి తన దగ్గరుండి ఆచరింపజేయాలి. అతనికి ఉన్నటువంటి కోరికలు నెరవేర్చాలి. ఇలా కొన్ని కోరికలు నెరవేర్తే ఓ వేదం బాగా చెప్పింది, నిజంగా చెప్పింది, నమ్ముతాం. అయ్యా చెప్పండి, నాకు ముందరికి వస్తారు. అప్పుడు భగవతత్వాన్ని చెప్పాలి. అందుకోసం ఆచార్యతత్వం కూడా అనంతమైనటువంటి వేద శాఖలలో ప్రతిపాదించబడేటువంటి కామ్య కర్మల విస్తారంలో మునిగి ఉంటాడు. అవి అతన్ని ఆవరించి ఉంటాయి. వాటిని ఛేదించుకుంటూ, వాటిని దాటుకుంటూ గురువు గారి దగ్గరికి రావాలి. మొదలు గురువు కామ్య కర్మ ప్రవాహానికి బయటకు వస్తే శిష్యుడు వినేది, శిష్యుడు మానేది. అందువల్ల చమత్కారంగా పత్రఘటపేడిన పత్రవృత అనే మాటలోను, అలాగే మహానుభావుడు పుష్పపక్షతావృత అనే మాటలో అనేకమైనటువంటి వేదములు, అనేకమైనటువంటి కామ్యములు, వాటితో ఆవరించబడి ఉపసంక్రాంతం విజ్ఞానోపచక్రమే దగ్గరికి వస్తున్నటువంటి రావణాసురుని అంటే మనస్సును చూచాడు. తన దగ్గరికి మనస్సు వస్తున్నదనే విషయాన్ని ఆచార్యుడు వేద శాఖలలో వేద ప్రతిపాదించినటువంటి విహితమైన సకామ కర్మల యందు ఆవరించబడి వాటిలో ప్రవర్తిస్తున్నటువంటి
స్వామి మహానుభావుల జీవులను మళ్లించి మంచి మార్గంలో ప్రవేశింపజేయడానికి గురువు గారు సంసార వృక్షం మీదనే ఉన్నారు, కొమ్మల మాత్రం దాగి ఉన్నారు. ఇదంతా ఇలాంటి అద్భుతమైనటువంటి స్వపదేశమే. చెట్టు మీద ఉన్నాడు, చెట్టు కింద సీత, చెట్టు మీద హార. ప్రపంచంలోని ఒక మారుమూల జీవుడు ఉంటాడు, అశ్వత్థ వృక్షం మీద ఆచార్యుడు ఉంటాడు, అందులోనూ వేద శాఖలలో ఉంటాడు, కామ్య కర్మలలో ఉంటాడు, వారిని పరిపాలిస్తూ ఉంటారు. ఇలా కథ చెప్పుకుంటూనే ఎక్కడ ఇలాంటి అనుమానం రాకుండా కథ సాగుతూ ఉంటుంది. కొంచెం కొన్ని పదాలను జాగ్రత్తగా మనం పరిధీన చేసి విలుచుకుంటూ చేసుకుంటూ పోతే ఒక అద్భుతమైన అంతరార్థం మనకు భాషిస్తుంది. ఈ స్వాపదేశార్థాన్ని బోధించడానికి కదా స్వామి వారిని రాశారు. ఇలా రూపయౌవన సంపన్న యవ్వన మదంతో, నవయవ్వన మదంతో ఇలా చేస్తున్నటువంటి వారు చక్కని సౌందర్య ప్రవాహంతో ఉన్నటువంటి రావణాసుని యొక్క ఉత్తమ స్థితిను ఈ మహానుభావుడు చూచాడు. సాగు పరుగుతో రాజా స్వరూపాసి మహాయుజ మళ్ళీ చెప్తున్నాడు. రావణాసురుడు చాలా గొప్ప కీర్తి కలవాడు, అలాంటి వాడు పాపి స్వరూపాపి పరివృత, చక్కని రూపవతులు అంతగతే సౌందర్య రాసులైనటువంటి వారితోటి చుట్టుముట్టబడి, మనం చెప్పుకున్నాం కదా, స్త్రీలు అంటే ప్రవృత్తి మార్గాలు, అవి కూడా సకామ ప్రవృత్తులు. మనస్సు ఎప్పుడు సకామ ప్రవృత్తులతోటి ఆవరించబడి ఉంటాడు. కోరికలు లేవనుకోండి, వాటితోటి ఎందుకని సంసారంలోకి రాగానే, సంసారంలోకి వచ్చాడంటేనే అర్థం కోరికలతో వచ్చాడు. అందువల్ల సావి పరుగుతో రాజా స్వరూపాది మహాలిక తన్ మృగద్విజ సంకుష్టం ప్రవిష్ట ప్రమదావనం. మహానుభావుడు మృగద్విజ సంకుష్టం, మృగముడు పక్షులతో సంకులమైంది. అశోకవనమంతా అది లేళ్లు అని ఉంటాయి, తుప్పులు అని ఉంటాయి కదా, కుందేళ్లు ఇవన్నీ ఉన్నాయి. ఇక కారండవ, చక్రవాత, సారథ, సరహాట, బరిహి ఇలా రకరకాల పక్షులు ఉన్నాయి. రకరకాల మృగములు రకరకాల పక్షులతో ఉన్నటువంటి వనం. అలాంటి ప్రమదావనాన్ని రావణాసుడు ప్రవేశించాడు. ఇక్కడ కూడా ప్రమదావనం అంటే ఈ ప్రపంచమే కదా. ప్రకర్ష మద అవనం, ప్రమదా అవనం, ప్రమదావనం, 3 భాగాలు చెప్పొచ్చు. ప్రమద అవనం అనేది సామాన్యార్థం. ప్రమద అంటే స్త్రీలు, స్త్రీలను కాపాడేది. ప్రమదావనం స్త్రీలు సంచరించేటువంటి చోట. కాబట్టి ప్రమద అవనం స్త్రీలను కాపాడేది, స్త్రీలను రక్షించేది, స్త్రీలకు వర్తించేటువంటిది ప్రమదావనం. ప్రమద ఆవనం బాగా అధికమైనటువంటి మదముతో ప్రకాశించేటువంటిది అని చెప్పుకుంటాం. ఈ ప్రమదలు అంటే మదం ఉండేది కోరికలకే, ఆశలకే. ఒక కోరిక పొందామంటే, అనుభవించామంటే ఆ మత్తులో మనం ఉంటాం, కిందికి రాం. అది ఏ మత్తైనా కావచ్చు. మత్తు అనేది కేవలం మద్యమదమే రాదు, మొదలనే రాదు. మన శరీరంలోని కోరికను బట్టి, కోరిక నెరవేరటాన్ని బట్టి, మనం అనుకున్న రీతిలో కోరిక నెరవేరితే నా అంత ఒప్పుకోడేటువంటి అహంకార మదం ఉంటుంది. చక్కని అందం ఉంటే సౌందర్య మదం, బాగా చదువుకుంటే విద్యా మదం, ధనమదం. కాబట్టి ఇలాంటివి ఎన్నో ఉన్నటువంటి వాడు అర్థం చెప్పుకుంటారు. మృగద్విజ సంకుష్టం మరొక మాట కూడా చెప్పాడు. అశోకవనం మృగములతోటి పక్షులతో ఉంటుంది కదా సహజం. ఏ చోటైనా ఇప్పుడు మృగాలు ఉంటాయి, పక్షులు ఉంటాయి. దాన్ని మనం రామాయణం మొత్తానికి మూలం మరి మృగమే కదా. పంచవటితో
ప్రయాణం ఆగకుండా లంక దాకా సాగింది అంటే అర్థం ముఖ్యమే కదా, అంటే మారీచుడు కదా. అందువల్ల సీతమ్మ లంకకి ఎందుకు వచ్చింది అంటే ఆమెతోని కోరిక ఆటే వచ్చింది. మనం చెప్పుకున్నాం మృగేతీతి మృగ అని, వెతికేదాన్ని మృగం అంటాం. వెతకడము అంటే ఆశే కదా, ఆశ ఉంటేనే అనుకున్న దాన్ని పొందటానికి వెతుకుతాం. ఇలా మృగము అంటే ఆశ. ఇక ద్విజములు అంటే ద్వంద్వ సముత్తములు, అంటే రాగద్వేషములు, శీతోష్ణములు, సుఖదుఖములు, లాభ నష్టములు, ఆకలి దప్పులు, ఇవన్నీ ద్విజములే కదా. ద్వంద్వములు ద్విజములు అంటే వాటి వల్ల కలిగేటువంటి భావవికారం. ద్వార్ధ్యాన్ని అయితే కదా, ఆకలి తప్పి ఉంటే మన ప్రవృత్తి ఎలా ఉంటుంది, సుఖ దుఃఖాలకు ఎలా ఉంటుంది, రాగద్వేషాలకు, లాభ నష్టాలకు, ఇలా. ద్విజములు అంటే ద్వంద్వ భావములో కలిగినటువంటి ప్రవృత్తి నివృత్తులు, భావ పరంపర, ఆశలు, ద్వంద్వ భావములు, ఇలాంటి వాటితో ఉన్నటువంటి సమాధానాన్ని, ఇదంతా సమాధానం మనమంతా సంసారం అంతా అదే కదా. ఇక్కడే బాగా మదం ఉంటుంది, చెప్పుకున్న విద్యామదం, ధనమదం, యవ్వనమదం, రూపమదం, శాస్త్రమదం, ఇలా అన్ని మతాలు ఉంటాయి. ఇలా సమాధానాన్ని రావణాసుడు ప్రవేశించాడు. శ్రీవహ చిత్రాకరణ ఎలా ఉన్నారు రావణాసుడు, బాగా మద్యపానం చేసి సత్యమైన ఆహారం తిని బాగా బలిచి ఉన్నాడు. శ్రీవహ బాగా మత్తిలి ఉన్నాడు, మత్తుగుని ఉన్నాడు. చిత్రాకరణ చిత్రమైనటువంటి, అతనికి ఏం తక్కువ, అన్ని లోకాలు వాడివే కదా. ఎక్కడ అందమైన అమ్మాయి ఉంటే అది తీసుకొని వస్తాడో, ఎక్కడ అందమైన ఆభరణాలు ఉంటే అది వస్తే తీసుకొని వస్తాడు. అందువల్ల ప్రపంచంలో ఉన్నటువంటి చిత్ర విచిత్రమైనటువంటి అన్ని ఆభరణాలు అతని చేతిలో ఉంటాయి. 14 లోకాల్లో ఉండేటువంటి సౌందర్య రాసుల అమ్మాయిలు ఉంటాయి. ఆ అందంగా ఉంది, మాంచి యవనంతో ఉంది, యవ్వన మదంతో విలసిల్లుతున్నది అనుకుంటే ఆ అమ్మాయిని తీసుకొని రావాలి, ఆమె అనుకరించాలి, గ్రహించాలి. అందాకనిచ్చినప్పుడు అదొక మదం, అదొక పిచ్చి. అందువల్ల ఇతను మహానుభావుడు. అలాంటి చిత్రాభరణాలు గలవాడు. శంకుకర్ణ మహాబల, అతని చెవులు శంఖముల్లాగా ఉన్నాయి, శంకుల్లాగా. మహాబలాఢ్యుడు. ఈయన విశ్రవస పుత్ర దుష్ట రాక్షసాధిప. ఇలాంటి రాక్షసాధిపుడు, విశ్రవసు యొక్క పుత్రుడు రావణాసురుడు. అతన్ని హనుమంతుడు చూచాడు. ఇలా ఉన్నటువంటి రావణాసురుని హనుమంతుడు చూచాడు. అంటే ఆచార్యుడు జీవుని యొక్క మనస్సును పట్టుకున్నాడు. ఓహో, వీడి మనస్సు ఇలా ఉందా, నాకు మనస్సు మనోదర్శనమైంది. గురువుగారు మనకంటే ముందు మన మనస్సును చూస్తారు, మన మనస్సును తెలుసుకుంటారు. వీడి మనస్సు మనకు లొంగుతుంది, భగవత్ తత్వంలోకి మళ్ళుతుందని విశ్వాసం కలిగితేనే వచ్చి మనతో మాట్లాడతారు. అందుకే హనుమంతుడు కూడా ఈ సదృష్ట రాక్షసాధిప, రాక్షసరాజు, రాక్షసుడు వాడు. వాళ్ళకు రాజంటే ఇంకెంత భయంకరం కదండి. అటువంటి రావణాసురుడిని చూచాడు. ఎలా ఉన్నాడు? వృతాకరమనారీతి, సర్వోత్తమ స్త్రీ గణంతో ఆవరించబడి ఉన్నాడు. ఎలాగూ తారాతిరివ చంద్రమా, తారలతో ఉన్నటువంటి చంద్రుల్లాగా మనకు పరమనారీతి, ఇంతకంటే గొప్ప స్త్రీలు లేరు అని చెప్పుకునేంత ఉత్తమ గొప్పరాదు, నారీ శ్రేష్ఠుడు, నారీమణుడు. అలాంటి వారితో కూడుకున్నవాడై తన దదరిచ మహాతేజ, తేజోవంతం మహాతపి. హనుమంతుడు తేజవంతుడైనటువంటి రావణాసురుణ్ణి దర్శించుకున్నాడు. ఎందుకంటే ఇతని రోజు చూచాడు, అతని యొక్క చెయ్యా మందిరంలో చూచాడు, ఇప్పుడు ఇక్కడ చూచాడు. అందుకే ఇదివరకు చూచాడు కాబట్టి రావణోయం మహాబాహో ఇది సంచిత్యవానర,
అయ్యో ఇతను ఈ మహాబాహు, ఈ బలాఢ్యుడు, ఈ వీరుడు, ఈ మహావీరుడు అని చెప్పుకున్నాం. బాహువుడు అంటే కర్మలు అని, మహాబాహు అంటే గొప్ప కర్మలని, అంటే కర్మికుడు అన్నమాట. నిరంతరం కర్మలను ఆచరించేవాడు. అంతేకాదు ఆ ఫలితం నాకే కావాలనుకునేవాడు. అంటే సకామ కర్మలు ఆచరించేటువంటి వాడు అన్నమాట మహాబాహు అంటారు. ఈ మహాబాహు అంటే ఈ కర్మిష్ఠుడు, ఈ రాగద్వేష పూజిష్ఠుడు అయిన వాడు ఇతను రావణాసురుడి అని ఆలోచించాడు వానరుడు. ఎందుకు అంటే నీకెలా తెలుసయ్యా, సోయమేవ పురాచేతే పురమచ్చే గృహోత్తమే. ఈ మహానుభావుడే సోయమేవ అంటే అతనే అతను ఇదో ఎదురుగా ఉన్నాడు. ఈయనెవరు అంటే ఆయనే. ఈయనే ఆయన కాదు, ఆయనే ఈయనే. ఏంటండి ఆయనే ఈయనే? నేను ఇదివరకు లంకా నగరంలో, పుష్పక విమానంలో, మత్స్యగృహంలో, చెయ్య మందిరంలో రావణాసురుడిని చూశాను. వాడే వీడు. అక్కడ చెయ్య మందిరంలో ఎవడు పడుకొని ఉన్నాడో వాడే ఇప్పుడు చూచాడు. కాబట్టి వాడి వీడు. స్వయమేవ పురాతీతే పురమధ్యే గృహోత్తమే. ఈ మహానుభావుడే పురమధ్యలో, పురం అంటే శరీరం, దాని మధ్యలో అంటే హృదయంలో, అది ఎలాగో గృహ ఉత్తమమే. మొత్తం శరీరంలో ఉత్తమ గృహం ఏది అంటే హృదయమే కదా. కాబట్టి ఈ మహానుభావుడు, ఈ జీవుడు సకామ కర్మలు ఆచరిస్తూ ఈ ప్రపంచంలోనే ఉన్నాడు. రకరకాల జీవుల యొక్క స్థితిని ఈ మహానుభావుడు చూస్తున్నాడు అని మనం చెప్పుకున్నాం. తేజోవంతం మహాగతి రావణోయం మహాభు సంచిత్య బాధలా వీడు రావణాసురుడు అనుకున్నాడు. స్వయమేవ పురాచేతే పురమధ్యే గృహోత్తమే అవప్లుత మహాతేజ హనుమాన్ మారుతాత్మజ. ఈ మహానుభావుడు రావణాసురుడికి ఎక్కడ చూస్తాడో ఏమో అనుమానం వస్తుందో ఏమో అనుమానంతో ఆ కొమ్మ నుంచి మరో కొమ్మ మీదికి ఎగిరాడు. అంటే ఇది మరికాస్త లోతుకు, మరికాస్త పైకి ఎగిరాకుమాడంటారే. ఇలా శిఖారు కొమ్మలలోకి మహానుభావుడు దాక్కున్నాడు. అవప్లుత మహాతేజ దూకాడు. హనుమంతుడు కూడా మహాతేజస్వే. కానీ ఇప్పుడు రావణాసురుని తేజస్సు, సుందరి తేజస్సు వన్నె కలిగింది. అది అంటాడు కదా, సౌగ్ర తేజస్సన్ నిష్ఠూత సత్య తేజస. హనుమంతుడు ఉగ్రమైన తేజస్సు కలవాడే అయినా రావణాసురుని తేజస్సుతో త్రోసిపుచ్చబడ్డాడు, తిరస్కరించబడ్డాడు, తీసివేయబడ్డాడు. అంటే రావణాసురుని తేజస్సు కంటే హనుమన్ తేజస్సు గొప్పగా లేదు అంటాం. ఇతను తేజస్సు, ఈ రాక్షసుని తేజస్సు చాలా గొప్పగా ఉంది, విశేషంగా ఉంది. అంటే మొత్తం మనకు రావణాసురుని తేజస్సు ముందర హనుమంతుడి తేజస్సు కట్టుబడి ఉంది. తిరోసిరాజు అంటానే అలా ఉన్నటువంటిది. అందుకే సత్యతేజసాన్ని చూత రావణాసురు తేజస్సుతోటి త్రోసిపుచ్చబడి, తిరస్కరించబడి, పత్రే ముఖ్యాంతరే సత్త మతిమాన్ సమృతో మహానుభావుడు. అణువు కాని చోట ఆర్థిక శాస్త్రం ప్రకారం దానికి ఎందుకు వచ్చిన బాధ అది కాదు కదా, మనకు కాదు కదా. మనం వచ్చేసి రమ్మని చూడడానికి చూశాను, అయిపోయింది. అది లేకపోతే వాళ్ళు ఎవరో వస్తున్నారు, వాళ్ళని కూడా చూద్దాం, ఏం మాట్లాడతారో చూద్దాం. విషయం సమగ్రంగా తెలుసుకొని వెళ్ళాలి కాబట్టి అక్కడే ఉన్నాడు. అంటే హనుమంతుడు పత్రే ముఖ్యాంతరే సత్త, ఆకులో దాక్కుంటున్నాడు, కొమ్మలో దాక్కుంటున్నాడు, రెమ్మలో దాక్కుంటున్నాడు. అందుకే పత్రే ముఖ్యాంతరే సత్త. పరమ రహస్యమైనటువంటి స్కంధములంతా అంటొచ్చేటువంటి భాగంగా చెప్పుకుంటాను. వాటి అందులో ఉండేటువంటి పత్ర ముఖ్యాంతరే సత్త హనుమంతుడు. హనుమాన్ సమృత అంటే ఆ కొమ్మ నుంచి మరో కొమ్మకి ఎగిరి అక్కడ ఆకులు దట్టంగా ఉంటే వాటి మధ్యన స్వామి దాక్కొని ఉన్నాడు. అంటే వేదాల్లో దాక్కొని ఉన్నాడు, వేద శాఖల్లో ఆచార్యులు దాక్కొని ఉన్నాడు. స్వతాం అసితదేశాంతాం శుశ్రోణి సమ్మతస్థని విదుక్షురస్తాపాంగం ఉపావస్థ రావణ. ఇక ఇప్పుడు నాసురుడు ఎలా ఉన్నాడంటే
అశ్వకేశాంతం, కొనలంతా కేశముల కొనలు అంటే ముంగురులు, అవి అక్షతములు అంటే నల్లగా ఉన్నాయి. నల్లని అంటే చాలా మంది కేశములు మొదళ్లలో నల్లగా ఉంటాయి, చివర ముంగుల దగ్గర తెల్లబడతాయి. అదే మన వయస్సుకు తాత్కాలం. మనం ఎంత జాగ్రత్తగా విషయాన్ని పరిశీలించాలి. అందుకే స్వామి చెప్తున్నాడు, సతాం అసితకేశాంతం శుశ్రోణిం సమ్మతస్థనే. సీతమ్మ అసితకేశాంత, నల్లని కేశముల అంతభాగము కలది. అంటే ప్రపంచంలో ప్రకృతిలో వృద్ధుల శరీరం ముడతలు పడుతుంది, నాలుక అంకురం అంకుతం అవుతుంది. అంటే మనకు ఆసక్తి అనేటువంటిది అందులో వాస్తవంగా తెలుస్తుంది. అందులో సతాం అసితకేశాంతం, నల్లని కేశముల చివరులు కలిగి శుశ్రోణి, చక్కని శ్రోణులు అంటే పిరుదులు కలిగి, సమ్మత స్తని అందమైన స్తనములు కలిగి, అసితాపాంగా అలాంటి నల్లని క్రియలు ఉండేటువంటి సీతమ్మను చూడాలనుకొని ఉపావస్థత రావణ సమీపించాడు. ఉపావస్థ సమీపించాడు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాం. సీతమ్మ యొక్క స్తనములను శ్రోణులను వర్ణించవచ్చునా అనే ప్రశ్న వస్తే, ఎక్కడ స్తనములు వచ్చినా అక్కడ పరభక్తి పరమభక్తి చెప్పుకున్నాం. స్త్రీ స్తన సౌందర్యానికి పురుషుడు మోహంలో పడతాడు. మనలో ఉండేటువంటి పరభక్తి పరమభక్తికి పరమపురుషుల్లో మోహంలో పడతాడు, బలహీన అవుతాడు. అందువల్ల ఇక్కడ స్తనములు అంటే భక్తి, పరభక్తి పరమభక్తి. అలాగే శ్రోణులు అంటే పిరుదులు అంటే మరి వాటికి కూడా ఆధారం కదా. నడుమంటే చెప్పుకున్నాం వైరాగ్యమని, అది సన్నగా ఉంటుంది. మరి పిరుదులు చాలా పెద్దగా లావుగా ఉండాలి. లావుగా ఉంటే కానీ ఇంత బరువును ముయ్యదు. ధ్వజ సౌందర్యం, ఉదర సౌందర్యం, ఈ అన్ని సౌందర్యాలను అన్ని భారాలను మోసేది నడుమే. కాబట్టి ఆ నడుము చాలా సున్నితంగా ఉండాలి, దృఢంగా ఉండాలి. అందువల్ల ఇక్కడ నడుము అంటే వైరాగ్యం, పిరుదులు అంటే దానికి ఆధారమైనటువంటి జ్ఞానము, ప్రపంచం చెప్పుకుంటాం. అంటే భక్తి జ్ఞాన వైరాగ్యములను చూశాడు. మనస్సుకి ఏం కనబడింది అంటే ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి శివుడు. అతనికి శ్రీరామచంద్రుడైనటువంటి భక్తి, భగవంతుని మీద భక్తి, జ్ఞానం, వైరాగ్యం. చిత్తమ్మంటే అంతే కదా, నిరంతరం రామఫల అంటాడు. అందుకోసం అలాంటి చితను చూసి ఆమెను సమీపించాడు. ఉపావర్తక రావణ, ఆమెను సమీపించాడు అంటే ఆమెను మడుగు అనుకుంటున్నాడు. ఇలా రావణాసురుడు సీతమ్మ సమీపించాడు. ప్రతి పదము సాభిప్రాయం, ప్రతి అర్థము సాభిప్రాయం. ఎంత సమయం మనకుంటే, ఎంత విశేషాలు నేర్చుకుంటే, తెలుసుకుంటే అంత ఆనందం జరుగుతుంది. మరి దాంట్లో కొన్ని గ్రంథం కూడా ముందరికి సాగాలి కదా. అందుకే కొన్ని అంశాలు మాత్రం మనం సంతరం చేసుకున్నాం. మళ్ళీ మిగతా అంటే మనకి ఈనాటితోటి అష్టాదశ సర్గ 18వ సర్గ పూర్తయింది. ఇక మనకు 19, 20, 21, 22 ఈ సర్గలు సీతారావణ సంవాదం, అద్భుతమైన ఘట్టం. అడుగడుగున అణువున అక్షరంలో పరతత్వం, పరమతత్వం, పరమవేదాంతం నిశ్చయమవుతుంది. అవసానంగా వినండి. మనసు మనం ఎలా దొంగ తీసుకోవడం ప్రయత్నిస్తుంది. ఎలా జీవులను ఎదిరించాలి, దానికి ఎలాంటి పాఠం చెప్పాలి, ఎలాంటి భయము కలిగించాలి అన్ని వివరంగా చెప్తారు. వాటిని అనుసరించి మనం ముందరికి వెళతాం. అందువల్ల ఇక్కడ ఈ భాగాన్ని చెప్తాయి. ఈ 18వ సర్గలు పూర్తి చేసుకున్నాం. రేపు 19 సర్గలకు వస్తాం. సీతారామ సంబంధంలోకి వద్దాం. సమయం అయిపోయింది. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.